ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. రజని కూర మంచిగా ఉన్నదే. అబ్బా మీ అమ్మ వండిన దానికంటే మంచిగా అండినా. ఏ మాట కామాట చెప్పాలి, మా అమ్మ కన్నా నువ్వే మంచిగా అంటావే. ఈ మాట మీ అమ్మ విన్నదనుకో మన ఇద్దరిని తీసుకుపోయి పాతాళంలా పాతి పెడుతుంది. నిజమేనే, మా అమ్మకి ఇష్టం లేని నువ్వు నాకు ఇష్టమైన కూర అన్నామని దానికి తెలిసిందనుకో, దానికి ఇంకా కోపం వస్తుంది. అత్తమ్మకు నా మీద ఎంత కోపం ఉన్నా నువ్వు మాత్రం నన్ను మంచిగా చూసుకుంటున్నావు. నాకు అది జాలదా? సరే, ఎటు పోతాను? మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసిండే, ఒకసారి కలిసి వస్తా. సరే కానీ తొందరగా, సాయంత్రం అంగడి కదా, పోయి కూరగాయలు తెద్దాం. ఆడెంబడత్తనే పోతావానే కూరగాయలకు? అది కాదత్తమ్మ, అంగడి పక్కూరు కదా, అంత దూరం నువ్వెట్లా నడిచిపోతావని. ఆయన వచ్చిండు అనుకో, ఇద్దరం కలిసి బండి మీద పోయి కూరగాయలు తెద్దామని అంటున్నా. ఆ బండి మీద ఏందో నాకు ఓరాదా, నాకు తేరాదా? అవురా, పెళ్ళాన్ని ఎంబడి పెట్టుకునే కూరగాయలు పోతావా? అవ్వని ఎంబడి పెట్టుకొని పోతే షేదారా? గట్లెందుకు మాట్లాడుతున్నావే అమ్మ? అది అన్నంత మాత్రం నా ఇప్పుడే పోతున్నావా? నువ్వైతే నువ్వేరా, ఎవరైతే పోయి కూరగాయలు తీసుకొచ్చుకోవడానికి. పెళ్ళా ఉండగా నువ్వు నన్నెందుకు తీసుకుపోతావురా? నీకు ఇష్టమైన పెళ్ళామాయే షెట్టా పట్టాలు వేసుకొని ఏటన్నా తీసుకుపోతావు, ఏడుకన్నా తోలుకపోతావురా. నిన్ను అద్దనటోళ్ళు ఉన్నారా, అనటోళ్ళు ఉన్నారా? అమ్మా గట్లెందుకు మాట్లాడుతున్నావే? నిన్ను తీసుకుపోయే కాడికి నిన్ను తీసుకుపోతానా, దాన్ని తీసుకుపోయే కాడికి దాన్ని తీసుకోపోతానా? అయినా పెళ్ళాన్ని తీసుకోకుంటే ఇంకేమైనా తీసుకోపోతారే? నువ్వు మాట్లాడడానికి ఏమైనా అర్థం ఉన్నదా? నీ పెళ్ళా వచ్చిన కానిచలు చూస్తాడ్రా, నేనేమన్నా నన్ను నువ్వు ఓర్తలేవు. మధ్యలో దాంచోలేదుకే. నేను దాని జోలేదు ఇస్తారా? నేను అర్థనంగా కూడా దాన్ని లగ్గం చేసుకున్నావు. అది నా ఇంట్లో నా కోడలు ఉంటూ నాకు ఇష్టమే లేదు. నచ్చలేదా? ఎందుకు నచ్చలేదమ్మా? అది ఈ ఇంటి కోడలు ఉండే అర్హత లేదు దానికి. అర్హత లేకపోవడానికి అదేం తప్పు చేసిందే? అయినా అదేమన్నా పరాయి దానే, సొంతని తమ్మిని బిడ్డే కాదే, నీ రక్తమే కాదే అమ్మా. ఎందుకే గట్లా మాట్లాడతాను? ఎంత నా తమ్ముడు బిడ్డ అయినా నా రక్తమైనా నేను అనుకున్నంత కట్టం తేలేదు. అందుకే నా ఇంట్లో కోడలు ఉండే అర్హత దీనికి లేదు. అత్తమ్మ మీరు అట్లా అనకూడదు. నేను ఈ ఇంటికి కోడలు అయ్యే అర్హత లేదు అని మీరు అన్నప్పుడల్లా నాకు చచ్చిపోవాలన్నంత బాధ అవుతుంది. నువ్వు అనుకున్నంత కట్నం నేను వేయలేదు కావచ్చు, కానీ మా బాబుకు స్తోమతున్నంత వరకైతే మోసిండు కదా. నీ కట్నం ఎవరికి కావండి? నీ కట్నం నేను ముట్టా, నిన్ను ఈ ఇంటి కోడలు అనుకోను. ఎట్లా వచ్చినావో గట్ల కావు. సచ్చుడా? సచ్చుడేందుకే అమ్మా? ఉన్నది మేమే కాదే, వేరే కొడుకులు ఉన్నారా, కోడాలు ఉన్నారా? మేము చచ్చినాక ఎవరు చూసుకొని ఉంటావే? ఏందిరా పెళ్ళాం ఎదురుందని నాకే ఎదురు మాట్లాడుతున్నావు? నేనంటే నీకు విలువలేదా, నీకు పెళ్ళానికి విలువలేదా? అది కాదే. నువ్వు బాబు, నా వల్ల నువ్వు మీ అమ్మతో లొల్లి పెట్టుకోకు. ఈ ఇంట్లో నాకున్న విలువ ఏందో, నా స్థానం ఏందో నాకు అర్థమైంది. నువ్వు నన్ను ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నావో అత్తమ్మకు నేనంటే అంత అసహ్యం. నా బతుకే గింత. అర్థమైంది కదా ఈ ఇంట్లో నీ విలువేంది, నీ బతికేందని. అర్థమైతే చాలు. నాకు ఇంత అన్నమే. ఆగో, నీ చేత అన్నం వేసిస్తే నేనెట్లా తింటనే? జరుగు. ఇంట్లో అన్నమేనే, అన్నం కూర అండింది నేనే. అటు పోయి చచ్చ వరకు ఊరికన్నా మొదలే ఊడ్చుకొని తిన్నావా అంతా? నేను తినలేదు అత్తమ్మ. నీ కొడుకే బయటికి పోతా పనుంది అన్నం పెట్టంటే ఆయనకే పెట్టిన. అయినా ఎప్పుడన్నా నువ్వు తినండి, నేను అన్నం తిన్నా. ఈ ఇంట్లో నాకు
అదృష్టం కూడా ఉందా? పేరుకే కూడలి కానీ పని మనిషి కంటే అధ్వానం నా బతుకు. ఏయ్, ఈ ఇంట్లో నీ బతికేందో నీ విలువేందో తెలుసు కదనే. అయినా కూడా ఉంటానంటే అది నీ కర్మ. నేనేం మాట్లాడినా ఏం చేసినా భరించుకుంటా ఉంటా అంటే ఈ ఇంట్లో లేకపోతే ఎట్లా వచ్చినావో అట్లా తోమట్టు. రజని, మా అమ్మ మాటలు మనకేమన్నా కొత్తానే? నువ్వు కట్టం తీసుకురావాలన్న కోపం అట్లా మాట్లాడుతుంది. నువ్వు ఏడవకే, నువ్వు ఏడితే నేను భరించను. నన్ను పని చేయలేదన్నా భరిస్తా, నేను గయ్యాలన్నా భరిస్తా, నన్ను ఇంకెన్ని మాటలన్నా భరిస్తా. కానీ అసలు ఈ ఇంటికి కోడలయ్యే అర్హత లేదంటే ఎట్లా భరించాలి? అత్తమ్మ మాటలతోని రోజు రోజుకు హింసిస్తుంటే ఎట్లా తట్టుకోవాలి? రజని, మన పెళ్ళికి ముందే నేను చూస్తానికి వచ్చినప్పుడు మా అమ్మ పెళ్ళి వద్దు, ఆ పిల్ల వద్దు, వాళ్ళు కట్నం పోయారని వెళ్ళి చేసిందే. కానీ నువ్వు అంత ఇష్టం ఉండి నిన్నే పెళ్లి చేసుకోవాలని పట్టుబడి నేను పెళ్లి చేసుకున్నానే. అంత ఇష్టంగా ఒప్పుకున్న మా అమ్మ ఇప్పుడు ఇష్టమైన కోడలని ఎట్లా చెప్తుంది? నా కోసం కొన్ని రోజులు ఒక్కబట్టే ఏదో మా అమ్మ మనసు ఖచ్చితంగా మారుతుంది. నువ్వు బాధపడకు. ఎంతో ఓపిక పడదాం అనుకున్నా అత్తమ్మ తిట్టే మాటలకు భరించలేక రోజు రోజుకు శక్తి తగ్గిపోతుంది. అమ్మ మారేరాక మనకి బాధ తప్పదే. ఏడవకే రజని. సరే, అత్తమ్మ నా మీద కోపంతోనే అన్నం తినకుండా వెళ్ళింది, పోయి తినమని అడుగుతా. అంతే, నువ్వు పోతే మళ్ళీ కోపానికి వస్తుంది, చిరాకు పడుతుంది, మళ్ళీ ఏడ్చుడు తూడ్చుడు. నువ్వు పోకుండా వెళ్ళి నేనే పోయి అడిగేస్తా. అదు నువ్వు ఓడేవద్దు, ఎంత నువ్వు ఒప్పండా నేను మాత్రం ఇంటి కోడలే కదా, నా బాధ్యతనే మర్చిపోతానా? నేనే పోయి అడుగుతా. అత్తమ్మ నా మీద కోపంతో అన్నం తినుకుంటుంటే ఎట్లా? అన్నం తిందుతా. నువ్వు నాకు చెప్పకు, నువ్వు నా కళ్ళ ముందు కనబడకు. పో, ఎప్పుడు ఏం చేయాలో నాకు మా తెలుసు. ఇక్కడ దిక్కువన దొరికిందో. నాకు బయట పని ఉంది, నేను పోతున్నా. మంచిగా ఉన్న బిడ్డ. ఇప్పుడే వస్తానవా? ఇప్పుడే వస్తాననే. మరి నువ్వు వచ్చే తెలియదు కాదు బిడ్డ నాకు. నాకు చిన్న పని ఉండొచ్చినమ్మా. సరే దా ఇంట్లోకి రా. నువ్వేడికి రా, అక్క వచ్చింది. పోయి ఇంత కూర తీసుకురా పో. అను ఇప్పుడే వస్తాను అక్క. ఇప్పుడే వస్తాననే. అంత మంచిదేనా? అంత మంచి అక్క, మీరంత మంచిదేనా? మంచిదేనే. ఏందే నా బిడ్డ రాగానే ఎదురుకొచ్చి మందలిస్తాను. దరిద్ర మొక్కందానా. అయినా దాంతో ఏం మాటలు బిడ్డ? ఇంట్లోకి వా. ఏం చూస్తానవే? ఆడు ఇంత కూరదని వేయండు. వచ్చే వరకు ఎల్లిపాయ ఉల్లిగడ్డ దంచిపెట్టు. దా బిడ్డ దా. ఏంద్రా ఈడ కూర్చొని చూస్తాను? అన్నం కూర అయింది కదా, తిందాంపా. సరే తిందామమ్మా. ఇలా పని అయిందా? పోయి ఆడ ఇడిచిన బట్టలే పిండిపో. ఈ నుంచి అది పోతే మేము తిండి తింటాం. ఆగో, అది మనతో అన్నం తినద్దానే. తిన్నాక బట్టలు పెడతట్టి. ఇప్పుడు అది మనతో తినకుంటే దాని కిరీటం ఏమన్నా కింద పడిపోతుందానే? బయట పని ఉన్నది, పని అయినాక మా తింటది. కానీ పోవే పో,
బయట పని చేయపో. బట్టలు మంచిగా విండు. ఆగే ఏంటే అమ్మా టైం చూడు ఎంత అవుతుందో అది అన్నం తినద్దా తిన్నాక పెడతారు ఈ బట్టలు నువ్వు ఆగు బిడ్డ, నీకేం తెలియదు. ఏయ్ ఏం చూస్తానవే నడు. దా బిడ్డ అన్నం తిందాం. అక్క నువ్వు అన్న తినిపోయా తర్వాత తింటా. అరే అమ్మా నీకేమైనా తలకాయ పని చేస్తానే అటు తమ్ముడు తినక ఇటు మరదలు తినక మనమేం తింటామే నేను తెమ్మన్నది కూర వాళ్ళ కోసం కాదు, నీ కోసం. నువ్వు తింటావని తెమ్మన్నా. దా తిందాం. తమ్ముడు తినదు నేను తినా ఇప్పుడు నువ్వు తినకుంటే నీ కూడా తినద్దానే చెప్పు మరి. పెట్టిగా తింటాం వాని కోసం అట ఉపాసం ఉంటాడట. దా రజని ఏందే కారప్పొడి వేసుకొని తింటాను కూర లేదక్క. కూర ఎందుకు లేదే మేము తినంగా గంజల బాగానే కూర ఉండే నేను తింటానని అత్తమ్మ తీసి దాచినట్టుంది. అయినా నాకు ఇట్లా అలవాటే లే అక్క, పర్వాలేదు తింటా. నీ మొహం అలవాటే గట్ల తింటుంటావానే గంత కారం తింటే మనుషులు బతుకుతారా ఇదే అయ్యో అక్క, ఆకలి బాగా అవుతుంది. పొద్దుటి నుంచి ఏం తినలే, అంత గాబరైతుంది అక్క. ఇది తింటాను. అసలు నువ్వు గింత కారం తింటాంటే వాడేం చెప్తాండే తమ్ముడేడే ఏమో అక్క, నేను ఇంట్లో కట్టా అంటే ఆయన బయటికి వేయండు. వాడు కూడా అన్నం తినలేదే రజని. అసలు ఇదంతేందే ఏం జరుగుతుంది నాకేం అర్థమైతలేదు. అక్క, నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడని, నేనేం కట్నం తేలేదని మీ అమ్మకు నా మీద కోపం ఉందక్క. నా పెళ్ళైనప్పటి నుంచి రోజు నన్ను తిట్టినా కొట్టినా ఎన్ని బాధలు పెట్టినా భరిస్తున్నాక్క. ఎందుకంటే అత్తమ్మ మనసు ఏదో ఒక రోజు మారి నన్ను మంచిగా చూసుకుంటుందేమో అని ఎదురు చూస్తున్నక్క. కానీ అత్తమ్మ మనసు మారది. ఈ ఇంట్లో నాకు ఈ కష్టాలు తప్పాయని అర్థమైందక్క. రజని ఏడవకే ఏడవకు. అసలు అమ్మ ఎందుకు ఇట్లా చెప్తుంది? ఇన్ని రోజులు ఏం జరిగిందో ఎట్లున్నారో గానీ ఇప్పుడు నాకు ఇదంతా చెప్పిన తర్వాత చూసుకుంటా నేను ఉండలేనే. లే నువ్వు ఇంట్లో తమ్మునికి ఫోన్ చేస్తా, వాడిని రమ్మంట, వాడిని కూడా తినమంట. లే లే నువ్వు లే. అత్తమ్మ, అత్తమ్మ, ఏంటి? అత్తమ్మ, నాకు చేతనైతే లేదు. 2 రోజులు మా అమ్మల ఇంటికి పోయేస్తా. పోయేదానివి నాకేందే నువ్వు చెప్పేది? నువ్వు ఎప్పుడెప్పుడు ఇంట్లోకి వెళ్ళి పోతావా అని చూస్తానా. అదేంటత్తమ్మ గట్లా మాట్లాడుతున్నావు? నాకు జ్వరం బాగా వచ్చింది, అస్సలకే చేతనైతే లేదు. 2 వద్దులు పోయి మా అమ్మను దవాఖాన తీసుకోమంట. అబ్బో నీ అబ్బగారు బాగున్నోళ్ళాయే, పెద్ద పెద్ద దావకాలకు తీసుకుపోతారు. పో పోయేదాన్ని పో గాని అటే ఉండు, మళ్ళీ ఇటు మొక్క నచ్చావు. ఏంటి అమ్మా గట్ల మాట్లాడతాను? అదేమన్నా మందే అదే నీ తమ్ముడు బిడ్డనే కదా. అయినా నేను వచ్చిన కాలు చూస్తున్నా వాళ్ళిద్దరిని చూస్తే ఓర్తనే లేవు. ఎందుకే అమ్మ నీకు? నీకేం తెలియదు బిడ్డ, నువ్వు సపరేట్ ఉండు. ఏం మాట్లాడాలో నాకు బాగా తెలుసు. ఏంటే నాకేం తెలియదా?
వచ్చిన కానుంచి చూస్తానా దాన్ని చూసినా ఓర్తలేవు వాడిని చూసినా ఓర్తలేవు. అసలు ఏమనుకుంటానరే? అంతా ఈ నల్ల మొక్కబోడు చేయబట్టి అయిందే. ఈ నల్ల మొక్కబోడు చేయబట్టి నాది నలుగుట్ల నల్ల మొక్కం అయింది. అద్దురా అద్దురా అంటే ఈ దరిద్ర పదాన్ని చేసుకొని ఇంటికి పట్టుకొచ్చిండు. ఓ రూపాయి కట్నం తెలియదు, ఏం తెలియదు. అందరి ఇళ్ళలో చూడుకో, భూములు జాగలు వచ్చిన కోడలు కూడా కట్నాలు తెచ్చుకున్నారు, ఇల్లులు జాగలు తెచ్చుకున్నారు. ఇదేం తెచ్చింది? ఏం లేకున్నా కూడా బాగున్నది దీనికి. అగో అదేమన్నా మందానే? నీ తమ్ముని బిడ్డ కాదా? నీకు తెలియదా నీ తమ్మునికి ఆస్తి లేదు కట్నం పోయారని? చేసుకున్నప్పుడు తెలియదానే? అద్దురా అంటే ఇన్నడానే వీడు. రూపాయి కట్నం తెలియదు, ఓ ఆస్తి తెలియదు, ఏం తెలియదు. ఊపుకుంటా నా ఇంట చెడులేక దాపరమైంది. అమ్మా ఎప్పుడు చూసినా ఆస్తి ఆస్తి అంటున్నావు కదా, బగ్గా ఆస్తున్న వాళ్ళ ఇంటికి నన్ను ఇచ్చినావు కదనే, మరి నేనెంత సుఖంగా ఉంటానా? నువ్వు చూస్తలేవా? అక్క, అమ్మకు ఆస్తులే ముఖ్యం కానీ ఇంట్లో మీదలే మనుషులు కాదే. ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నేను నా పిల్లం బయటకు పోయి బతుకుతాం. ఈ ఇంట్లో ఉండు మాతోని కాదు. అందుకే నేను తీసుకొచ్చిన. చెప్పు నువ్వే ఇక. ఏంది అక్క, నువ్వు తీసుకొచ్చినావా? అవునే అమ్మా, తమ్ముడే నన్ను తీసుకొచ్చిండు. నువ్వు వాళ్ళకి బాధ పెట్టే తీరు, వాళ్ళతో మెదిలే తీరు నాకు నిలవాలనే తీసుకొచ్చిండు. వచ్చిన 2 రోజుల నుంచి చూస్తానా వాళ్ళు చెప్పిందంట తప్పేమనిపించలేదే నాకు. తమ్ముడు వరదలు ఇక్కడ ఉండరట, బయటికి పోయి బతుకుతారట. దీన్ని బొమ్మంటే బొమ్మను కానీ నా కొడుకు నన్ను విడిచిపెట్టేటు ఓడు. బయటికి వెళ్ళకపోతే ఏం చేయమంటావే అమ్మా? నేను ఎవరు చేయలేని తప్పు చేసిందానే. నేనేమైనా బయటి పిల్లని చేసుకున్నానా, కులంగా చేసుకున్నానా? నీ మీద కూడా కాదే. నువ్వు అనే మాటలకు, నువ్వు పెట్టే బాధలకు అది లోపల ఎంత కుమిలిపోతుంది. ఇంత బాధ పెట్టే కానీ అది నీకు తిరిగి ఒక్క మాట కూడా అంటలేదు. ఎందుకో తెలుసానే? నువ్వు మంచిగా మారి మమ్మల్ని మంచిగా చూసుకుంటావని చిన్న ఆశనే దానికి. కానీ నీ గుణంలో మార్పు రాదు, నువ్వు మమ్మల్ని మంచిగా చూసుకోవు. అందుకే మేము బయటికి వెళ్ళిపోతాం. అక్క, అమ్మను ఇల్లును చూసుకోలే అన్న భద్రం నాకు అద్దే. ఈ ముచ్చట చెప్పుదామనే నేను తీసుకొచ్చిన. ఈ ఇంట్లో నుండి నాతో కాదే, నేను ఎక్కడికైనా పోయి ఉంటాను. రా అయిపోదాం. ఆగురా, ఎక్కడికి పోతావురా? ఈ ఆస్తి అంతా తొలిపెట్టి పోవాల్సిన అవసరం నీకేమున్నదిరా? అనే అమ్మ, మరదలు తమ్ముడు పుట్టినప్పుడే వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని పేరు పెట్టుకుంటుంది. మరి ఇప్పుడెందుకే? అది కట్నం వేయలేదని, దాని అమ్మగారు ఏమి ఇయ్యలేదని దాన్ని ఎందుకు కొనిపిస్తాను? దాన్ని ఎందుకంటే బాధ పెట్టుతుంది? అది ఇంట్లో ఉండద్దని నువ్వు చేసే పనులన్నీ నాకు తెలిసే అమ్మా. ఏంది బిడ్డ నువ్వు మాట్లాడేది? అవునే, మనం తింటే దానికి పని చెప్పుడు, అది తినద్దని కూరలు దాచిపెట్టుడు. ఎందుకే అమ్మా నువ్వే నానే అసలు ఇట్లా మాట్లాడేది? ఇట్లా మారింది. మంది ఎవరన్నా ఏమన్నా అంటే అది నా మీద కోడలు, నా రెత్తమని చెప్పుకోవాల్సింది పోయి వాళ్ళు అదన్నారు, వాళ్ళు ఇదన్నారు, అందరి ముంగట నన్ను నల్లబొక్కతనం అయితే అని మాట్లాడతాను. నీకు లేదా అనే ఆస్తి? నీకు ఆస్తి లేదా, అంతస్తు లేదా? అదే కట్టంతోనే బతుకుతావా అని అమ్మ నువ్వు? ఆస్తి ఆస్తి అనుకుంటా నన్ను ఆస్తున్న వాళ్ళ ఇంటికి ఇచ్చినావు. నీ అల్లుడు ఏం చెప్తాండే? రోజు తాకుండా తిరుగుతాడు. వాళ్ళ అమ్మ భయం చెప్పాల్సింది పోయి నా కొడుకేం తక్కువ, ఆస్తి పాస్తులు లేవా అని ఎనికేసి కచ్చుకుంటాంది. తమ్ముడికి ఇట్లా ఇట్లా ఎత్తండానే. వాళ్ళ విలువ నీకు ఎందుకు అర్థమైతలేదే అమ్మ? నువ్వు ఇన్ని మాటలన్నా, ఇంత బాధ పెట్టినా, నోట్ల మాట బయట పడకుండా భరించుకుంటూ వచ్చిన, ఇంకా నీకు నా మీద కోపం తగ్గకుంటే ఇంట్లోకి వెళ్ళిపోతా. మన బతుకు మనం బతుకుదమ్మా. ఎప్పటికీ ఆమెకు నా మీద కోపం తగ్గదు. ఆగి రజని, ఆగి ఏం చేయాలక్క? ఇంకెన్ని భరించాలి? నువ్వే ఇస్తున్నావు కదా చిన్నప్పటి సంది. కష్టం తీసుకురాకపోతే నన్ను గిన్ని బాధలు పెట్టన్నా. అమ్మ చూడేదాన్ని, అది ఎంత ఎత్తుందో చూడు. అది గంతే వేసినా కూడా నీ మనసుకు కొంచెమన్నా బాధ అనిపించలేదా అని? నీ మనసు కొంచెం కూడా కలుగుతలేదా అని దానికి చెప్పే, ఇక్కడనే ఉండమని చెప్పే. వాళ్ళు బయటికి పోయి బతుకుతే ఎవరిని చూసుకొని బతుకుతావే? నీకు ఇంకెవరు బతుకుతావు? ఉన్నొక్క కొడుకు బయటికి పోయి బతుకుతే నీకేం విలువ ఉంటది? అయినా నీకెందుకే ఇంత మొండి పద్ధతుల? దాంట్లో మీరంతా ఒకటి కాదా? అరే ఇన్ని రోజులు మంది మాటలకు రేషపడి దీన్ని అనరాని మాటలు అన్నరా.
కట్నం కోసం కకృతి పడి దీన్ని ఏడ్పించిన నా రక్తమే అని మర్చిపోయి దీన్ని బాగా బాధ పెట్టిర్రా. నా తప్పేందో నేను తెలుసుకున్నా బిడ్డ, తప్పులన్నీ నాయేరా. మీరు నన్ను విడిచిపెట్టేట్టు ఓకురు బిడ్డ. ఇదంతా ఎవరి కోసం రా? మీకోసమే కదా. అద్దు బిడ్డ, పోకురిరా. మీరు పోతే నేనేమల్ని చూసుకొని బతకాలిరా. అరే తమ్ముడు, అమ్మ చేసిన పొరపాటు ఏందో అమ్మ తెలుసుకున్నదిరా. మీరు ఎక్కడికి పోవడద్దు, అందరు ఎప్పటోలే కలిసి ఉండులిరా. నా మాట వినురా. అమ్మకి అంత మంచిగా మాట్లాడినాక అంతకన్నా సంతోషం ఏముంది అక్క. అమ్మ మమ్మల్ని మంచిగా చూసుకుంటా ఉంటుంది. మేము ఇంకెక్కడికి పోతామే? ఎక్కడికి పోం. అమ్మతోనే అందరం కలిసి ఉంటామే. రజని, అందరం కలిసే ఉందాం బిడ్డ, ఎటు పోవడద్దు.